రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హిందూ సమ్మేళనం పేరుతో ఆర్ఎస్ఎస్ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ రాపర్తి సత్యనారాయణ, సెక్రటరీ వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం గుర్తు చేసుకోవడంతో పాటు హిందూ సమాజం పట్ల గౌరవం, అంకితభావం వంటి వాటిని రక్షింపచేసేందుకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేయబడిందన్నారు. జై జయ రామ శ్రీరామ జయ ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ యొక్క శోభాయాత్ర. ఆర్ఎస్ఎస్ పెట్టి దేశంలో 100 సంవత్సరాలైన సందర్భంలో అంటే 1925వ సంవత్సరం విజయదశమి రోజుని నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పెట్టడం జరిగింది. డాక్టర్ కేశవరావు బలిరామ్ ఎడ్గవార్ అనేవారు ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయకుండా మరి వివాహం చేసుకుండా ఈ దేశం గురించి మరి కష్టపడి పనిచేయాలి, దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా దేశం గురించి ఆలోచన చేయాలి. అప్పటికి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా దేశాన్ని విముక్తం చేయడానికి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని మొట్టమొదట 5గురితో ప్రారంభించారు నాగపూర్లో. అందరూ కూడా హేళన చేశారు, ఈ 5గురితో నువ్వేం స్వాతంత్రం తీసుకొస్తావయ్యా దేశానికి అని చెప్పి. ఈ రోజు మరి 100 సంవత్సరాలైన సందర్భంలో భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ దృష్టిలో 925 జిల్లాలు ఉన్నాయి. గవర్నమెంట్ యొక్క దృష్టిలో 650 జిల్లాలు ఉన్నాయి. అన్నిట్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఇంచుమించుగా 1,00,000 ప్రాంతాల్లో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తి నిర్మాణం. దేశంలో ప్రతి పౌరుడు కూడా మంచి త్యాగము, శీలభావాలు కలిగి మంచి వ్యక్తిగా నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క సంఘాన్ని పెట్టడం జరిగింది. మరి ఒక ఫుల్ టైం వర్కర్స్ ఇప్పుడు ఇంచుమించుగా 5,000 మంది పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా, ఉద్యోగం చేసుకోకుండా, జీతం తీసుకోకుండా ఆ రకంగా ఆహర్నిశలు కూడా మరి 5,000 మంది పనిచేస్తున్నారు. ఇంచుమించు ఒక 50 లక్షల మంది కార్యకర్తలు. మేమందరూ కూడా ఈ యొక్క భారత మాత యొక్క ఉన్నతి గురించి మరి కష్టపడి పనిచేస్తున్నాం. అంటే భారత మాతను తిరిగి ప్రపంచంలో ఉన్నతమైన స్థితి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. మరి ఒకప్పుడు ప్రపంచంలో హిందూ ధర్మం, ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ఒక భాగంగా ఈనాడు ఈ పాయకరావుపేట సంఘ మండలం అంటాం ఆర్ఎస్ఎస్ భాషలో 10 గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొంటారు. హిందూ బంధువులు అందరూ పాల్గొంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మేము ప్రజలకి విన్నవించేది ఏంటంటే స్వచ్ఛత, సేవ, నీతి నిజాయితీలతోటి
మానవ జాతి ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా జీవించాలి అనేది నేర్చుకున్నట్లయితే విశ్వగురువుగా ఖచ్చితంగా భారతదేశం నిలబడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంతో ప్రజల్ని హిందూ ధర్మం పట్ల, మన సనాతన ధర్మం పట్ల చైతన్యవంతులను చేయడానికి రూపకల్పన చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్ వారి యొక్క యోజనతో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఎస్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భారత మాతకు జై. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన నిమిత్తంగా ప్రతి గ్రామానికి వచ్చిన ప్రజలు కూడా హిందూ సమ్మేళనం ఈ రోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక భజన బృందాలు, కోలాట బృందాలు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు. ఈరోజు మీ అందరూ చూశారు. ఈ యొక్క మాస్టర్ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఇప్పుడు కూడా నిరంతరం కూడా పనిచేస్తుంది. గ్రామాల్లో కూడా యువతులు కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మాస్టర్ చెప్పారు, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 భగవద్గీత పోటీలు పెట్టడం జరుగుతుంది. అలాగే రేపు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ యొక్క భగవద్గీత పోటీలు, జిల్లా పోటీలు ఉంటాయి. అలాగే డిసెంబర్ 25వ తారీఖున ఆ ప్రాంత పోటీలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పిల్లలందరినీ కూడా భగవద్గీత రామాయణంలో పోటీల్లో పంపుతారని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క గ్రామ పెద్దల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసేందుకు మరొకసారి రాష్ట్ర స్వయం సంఘాలకి, హిందూ బంధువులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్.